అమ్మాయి చెప్పారంటే ఇది ఒకసారి కొలవండి అన్నారు. 13 అంగుళాలు ఉంది. త్రయోదశి అంటే 13. స్వామివారి ముందు కూడా 13 అడుగులు 13 అంగుళాలు ఎత్తున్నారు. పేరు పెట్టడం కాదు, స్వామి యొక్క ప్రామాణికం ఏది కూడా. శనీశ్వర స్వామి 7 అడుగులు పొడవుతూ ఉన్నారు. అక్కడ అక్కడ ముగ్గు దగ్గర 7 అడుగుల్లో పొడవుతూ వచ్చాడు ఆయన. ఇప్పటిది కాదు, ఇది ఇది ఎలా వచ్చారు తల్లి అని మీకు డౌట్ వస్తుంది కదా. ఇక్కడికి ఎలా వచ్చాం అయితే మా ఇల్లే అమ్మ నాగనారాయణ పీఠం. ఇది దైవికంగా వచ్చిన బిడ్డగా ఇది శరీరపరంగా ఇది ఈ శరీరాన్ని తల్లి ఆలయం చేసుకుంది. సో కంటిన్యూ తల్లే ఉంటారు. మా ఇల్లు పీఠం. ఆ పీఠంలో 11 సంవత్సరాలుగా పార్థివలింగం చేస్తారు. పార్థివలింగం చేసి ఎప్పుడు చేస్తారు? మాఘమాసం పాడ్యమి రోజు చేస్తారు మొదలుపెట్టి. ఆ పాడ్యం నుంచి ఆ నెల రోజులు పూజించి శివరాత్రి రోజు భద్రాచలంలో నిమజ్జనం చేసేవాళ్ళం. అలా 11 సంవత్సరాలు నడిచిన తర్వాత తల్లి ఒకరోజు వారణాసి వెళ్ళాలి అని చెప్పారు. వారణాసి వెళ్ళాం. వారణాసి వెళ్ళినప్పుడు అది ఆగస్టులో. మేమందరం అక్కడ ఘాట్లో స్నానాలు చేస్తున్న సమయంలో ఒక వరదలాగా వస్తూ ఉంది. అందుకే మా లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తాం. ఆ సమయంలో తల్లి లోపల ఉండి బయటకు వస్తూ చెప్పారన్నమాట, వాణి వినిపించిందమ్మా, కాశీ విశ్వేశ్వరుడు ఒక దగ్గర ఉన్నాను, నన్ను పునరుద్ధరించమని చెప్పారు, కాశీపట్నం ఏర్పాటు చేయమన్నారు అని ఆ పైకి వస్తూ చెప్పిన వాటిని గాయత్రి మంత్రం ఇచ్చారమ్మ. లోపల కూర్చొని గాయత్రి మంత్రం చెప్పించారు. గంగలో మునిగి గాయత్రి మంత్రం చెప్తున్నప్పుడు వాణి వినిపించింది. ఒక క్షేత్రం ఉంది, దాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పారు. అది ఎక్కడని చెప్పలేదు, నేను తీసుకువెళ్తా అన్నారు. దానికి దక్షిణ కాశీ నామకరణం చేయండి, అక్కడ ఉంది కాశీ విశ్వేశ్వరుడు అని చెప్పారు. అట్లా చెప్పిన సమయంలో వచ్చి వాళ్ళు ఆ బిడ్డకి ఎప్పుడే చెప్పేస్తారు, వచ్చి ఏ వాక్యం చెప్పి రాసుకుంటారు. అట్లా ఒడ్డుకు వస్తూనే చెప్పారన్నమాట, ఒక దక్షిణ కాశీపట్నం నిర్మాణం చేయాలమ్మా, దానికోసం సిద్ధం చేస్తున్నారు, సమయం తీసుకెళ్తున్నారు అని చెప్పారు. మళ్ళీ మాఘమాసం వస్తుంది. ఆగస్టు తర్వాత మాఘమాసంలో పార్థివలింగం చేస్తున్న సమయంలో అంటే శరీరానికి తల్లి వచ్చి నడిపించేది. ఈ శరీరానికి తను చెప్పేది తల్లి నడిపించిన వాక్యాన్ని నాకు చెప్తారు. తల్లి వచ్చి ఏం చెప్పారంటే, ఈ సంవత్సరం ప్రతి శనివారం ప్రదోషకాలంలో చేసి నెక్స్ట్ శనివారం నాడు నిమజ్జనం చేయమన్నారు. మొదటి శనివారమే పాడ్యం వచ్చింది. పాడ్యం రోజే శనివారం నాడు సాయంత్రం ప్రదోషకాలంలో తల్లి పార్థివలింగం చేశారు. నెక్స్ట్ శనివారం భద్రాచలం వెళ్ళాలి కదా నిమజ్జనానికి. ఆ వెళ్తున్న సమయంలో ఈ క్రాస్ రోడ్ నుంచి ఇటు వచ్చేసారు. ఇదంతా కూడా అడవిలాగా ఉంది మొత్తం. అక్కడ ఎట్లా అట్లుంటే ఇదంతా కూడా ఓన్లీ ఆంజనేయ స్వామి ఈ శివుడే ఉండేవారు. మొత్తం కూడా పొట్టులేసిపోయి లోపల కాలం పెట్టడానికి కూడా స్థలం లేదు. మొత్తం కూడా చుట్టూ ఇంత ఫ్లోరింగ్ మనం వచ్చిన చేసింది. అంతా కూడా నేల కింద ఉండి అన్ని చెట్లు పెరిగి ఉన్నాయి. మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా మహావృక్షాలు పెరిగి ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టడానికి కూడా కష్టంగా ఉంటేనే అమ్మ చిన్న గేట్ దోసుకొని లోపలికి వచ్చి కూర్చొని ఈ ఆలయం చూస్తే ఎన్ని కుక్కలుగా ఉంది మొత్తం. ఇందులో కాలభైరవులు పడుకొని ఉన్నారు. అప్పుడు వచ్చి అమ్మ చెప్పారు, మేము వచ్చాను వెళ్ళండి అబ్బా అంటే కాలభైరవులు బయటకు వెళ్ళిపోయారు. కూర్చొని గ్రామం నుంచి 10 మంది పిలుచు రాపోపో అన్నారు పక్కన ఉన్న పిల్లవాడిని. అంటే అమ్మ మీరు నాకు తెలుసు, కానీ పక్కన గ్రామస్తులకి ఏం తెలియదు కదా, వాళ్ళు పిలిస్తే వస్తారా అని అడిగారు. అంటే నేను మరి మనసులో కూర్చున్నాను, నువ్వు వెళ్ళి చెప్పగానే వాళ్ళు వస్తారని చెప్పారు. అనగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా అమ్మ వచ్చారు గుళ్ళో కూర్చున్నారంటే ప్రతి ఇంటి నుంచి అది వచ్చారు. అది వచ్చినప్పుడు అప్పుడు చెప్పిన వాక్యం ఏంటంటే, ఇది ఉత్తర కాశీ నిర్ణయం జరిగింది తప్ప ఈ ఆలయం పునరుద్ధరణ చేయడానికి వచ్చాను, కాబట్టి ఈ గ్రామస్తులు ఎంత సహకారం ఉంటే ఈ క్షేత్రాన్ని పునరుద్ధరణ చేస్తాను నేను చెప్పారు. అన్నాక అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు పూజ విధానం తెలియదమ్మా, మాకు వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు అన్నారు. అప్పుడు అన్న తల్లి ఏం చెప్పారంటే, అన్నీ నేను నేర్పించుకుంటాను, నడిపిస్తానని చెప్పారు. సరే అమ్మ అన్నారు. అన్నాక చుట్టూ ఉన్న చెట్లు చెదారం అంతా కూడా మీరే స్వయంగా, నీ కోటీశ్వరిని డబ్బు ఉన్నవాడిని నేను కూలీ పెట్టి చేసుకుని కుదరదు, మీరే పలుకు పార పట్టుకొచ్చి ఈ ఆలయం మొత్తం శుద్ధి చేయాలని అడిగారు. అంటే అలాగే అమ్మ అని చెప్పేసి అందరు గ్రామస్తులు వచ్చి ఈ ఆలయం చుట్టూ ఉన్న చెత్త చెదారం చెట్లను కొట్టి శుభ్రం చేశారు. చేసిన తర్వాత మరుసటి వారం పౌర్ణమి వస్తుంది. ఇది మొదటి శనివారం కదా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేది పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఆ రోజు ఆలయ పునరుద్ధరణ జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు 4 గోవులు తీసుకొచ్చి గోపూజ చేసిన తర్వాత గోమయం గోమూత్రంతో ఆలయం మొత్తం కూడా సంరక్షణ చేసి దాన్ని యొక్క శుద్ధి చేసి 108 గోదావరి జలాలు బిందెల్ని తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేయడం జరిగింది. అట్లా ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. 2012 ఫిబ్రవరి 7వ తారీఖున ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఆ తర్వాత దీప నైవేద్యాలతో ఇంకా నిత్యం ఇది విరాజిల్లుతుంది దేవాలయం. రేపు రాబోయే కాలంలో వచ్చేసి తిరుపతి క్షేత్రం కంటే గొప్పదవుతుందని చెప్పారమ్మ ఆ రోజు వాక్యం. ఇక్కడ నారాయణ చెప్పిన వాక్యం అంటే తిరుపతి క్షేత్రం గొప్పదవుతుందని చెప్పారు. అంటే ఈ ఊరికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఒక ఉండి ఆదాయం లేదు, ఒక సరైన దారి లేదు, ఈ తిరుపతి క్షేత్రం అంత అవుతుందంటే ఎవరు నమ్ముతారు? కష్టకాలం అవుతుంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వాళ్ళకు కూడా నమ్మకం కలిగింది. ఇక్కడికి రావటం జనాలు, ఇక్కడ వేల మందికి ఇక్కడ అన్నదానాలు జరగటం, తర్వాత వచ్చి శ్రీరామనవమి కళ్యాణం జరగటం,
ఆ తర్వాత శివ కళ్యాణం జరగటం, ఆ తర్వాత హనుమంత జయంతి కళ్యాణానికి రామరథం వచ్చింది భద్రాచలం నుంచి. 2012లోనే భద్రాచల క్షేత్రం నుంచి రామరథం పంపించారు. అక్కడ నుంచి పురోహితులు వచ్చి ఇక్కడ కళ్యాణం చేశారు. ఆ తర్వాత ఇది లోకానికి పరిచయం అయ్యింది. అట్లా ఈ క్షేత్రం దినదిన అభివృద్ధి జరుగుతూ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. రేపు రాబోయే కాలంలో కూడా ఈ పానమంటాలను చేసుకెళ్ళి పైకి జరుగుతూ కింద ఉప్పశిల వేస్తున్నాం. మొత్తం కూడా దీనికి వచ్చేసి ఒక ఇత్తడి తొడుగు వేస్తూ మన ఎట్లా ఉత్తర కాశీలో ఉందో స్వామికి తొడుగు, అలాగే ఇక్కడ కూడా స్వామికి ఉత్తర తొడుగు వేయాలనే ఆలోచనతోటి ఈ క్షేత్రాన్ని మళ్ళీ పూర్వయం రావాలి, దీనికి లోకమంతా కూడా గుర్తించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి మళ్ళీ రాబోయే కాలంలో తరానికి మళ్ళీ అందించాలి గొప్పగా ఈ క్షేత్రాన్ని అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. కాబట్టి ఆసక్తిగా ఉన్నవారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంతనంత ₹1 పర్వాలేదు. ఎందుకంటే ఇది రాబోయే కాలంలో మేము కూడా ఈ ఆలయంలో భాగస్థులం అయ్యాము, మా కుటుంబం కూడా ఇందులో పాలు పంచుతుంది, రేపు రాబోయే తరాన్ని మీరు చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి అమ్మ ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.